చెప్పండి. ఓకే, అందరూ యాక్టివ్గా ఉన్నారు. అందరూ కలకల్లా కల్లా కదా మేడం బాగా మీకు హిందీలో కూడా బాగా హిందీ నేర్పిస్తున్నారు. అందరూ చిన్న ప్రోగ్రాం పెట్టాము మేడం వాళ్ళకి. ఇక్కడ వచ్చిన స్టాఫ్ ఇక్కడ అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చిన మా స్టాఫ్ కూడా చిన్న ప్రోగ్రాం మీకు చిన్నవారి నుంచి పెద్దవారికి పోతారు. ఈ ప్రోగ్రాం ఇంకా మీకు ఈ ప్రోగ్రాం నుంచి మీరు తెలియపరచాల్సి వస్తారు. మీరు ఇంటి నుండి వచ్చే చెత్త గురించి, ఆ చెత్తలో ఏమొచ్చేది, ఏం చేయాలనేది 3 బిల్లుల ద్వారా మీకు తెలియపరుస్తాం. అది సార్లు చెప్తారు, దాన్ని గ్రహించి చాలా చెప్పిన విషయాన్ని మీరు చాలా గ్రహించి ఇంట్లో చెత్తని ఎలా ఉపయోగించాలనేది నీట్గా చెప్తారు. దాన్ని మీరు అవగాహనగా ఇంట్లో ఉపయోగించే పెద్దలు చెప్పాలి. మీరు ఈరోజు చిన్నపిల్లలు అవ్వచ్చు, రేపు మీరే పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయ్యి పెద్ద ఎడ్యుకేషన్ అయిన తర్వాత మీలలో కానీ ఎవరైనా డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంఆర్ అవ్వచ్చు, ఆఫీసర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు కూడా అవ్వచ్చు. ఎవరు ఆదరిస్తూ ఎవరు చేతులు ఉన్నది తెలియదు అన్నమాట. అందుకని మీ ద్వారా ఈ విషయాన్ని తెలిసిపరుచుకుంటే మనం మీ వచ్చే భవిష్యత్తులో ఈ అవగాహన కానీ బాగా ఇప్పుడు మన భారతదేశంలో ఎక్కడ జరుగుతూ ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి మీరు దీన్ని గ్రహించి అందరూ గ్రహించుకున్నారంటే అమెరికాలో ఎంత నీట్గా ఉందో ఏ పక్క దేశం చూసి మనం నేర్చుకుంటాం. మన దేశం చూసి పక్క దేశంలో నేర్చుకోవాలి. కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వాళ్ళందరూ కానీ నేర్చుకోవాలి. ఆ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని శానిటేషన్ అంటే మన ఇంటి చుట్టుపక్కల వేసుకోవడం కానీ, దానివల్ల ఏమవుతుంది, రోడ్డు పక్కన రోడ్డు ప్రజలు అనుకోవచ్చు. ఇంటి పక్కన వేసుకుంటే ఏమవుతుంది, దోమలు వేసుకోవడము, దానివల్ల ఏదైనా స్మెల్ రావడం, మనకి వ్యాధులు రావడం, అవి అట్లా వేయకండి, ఇలా చేయండి. మనం బిల్లు పెట్టుకొని చెత్తని వర్కర్లు వచ్చినప్పుడే ఇవ్వాలా, ఎక్కడెక్కడ వేయకూడదని మీ ఇంట్లో తెలియపరిస్తే మన పిల్లలు మన చుట్టూ కోరుకొని ప్రయత్నిస్తారు. అవునా కాదా? అవును కదా? నేను ప్రిన్సిపల్ క్లాస్ చూశాను. అడేసినారు ఉండదు, అట్టేయకూడదు, నలుపుతారు, అడేయకూడదు. చిన్న పిల్లలు ఏడన్న చూసి మేడం పెట్టుకుంటారు, దాంట్లోనే నేను చేస్తాను. అవునా? చేతిలో పట్టుకునే ఉండాలి. చనిపోయినప్పుడు మీ పనికిరాని ఎవరైనా దేశంలో పనికిరాని చేతిలో పట్టుకోండి, క్లాస్ చెప్పడం మేడము, దాన్ని అట్లే చేతిలో పెట్టుకోండి. క్లాస్ అయిపోయినాక ఎక్కడ డస్ట్బిన్ ఉంటే ఎక్కడ వేస్తే మన స్కూల్ కూడా శుభ్రంగా ఉంటాం. అవునా? ఇక్కడ మీరు స్కూల్ ఎంత శుభ్రంగా పెట్టుకుంటారో మీ ఇల్లు కూడా ఆ విధంగా శుభ్రంగా పెట్టుకునేదానికి ఆహ్వానం మీకు వస్తుంది. అవునా కదా? వెరీ గుడ్. అలా ఆలోచిస్తున్నారు. ఈ విషయం మీరు మా సార్ చెప్తారు చిన్నగా 5 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇందాక సార్ చెప్పినట్లు మెయిన్ నేను చెప్పే టాపిక్ ఏంటంటే తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేయడం. అంటే చెత్తను సపరేట్ చేయడం సింపుల్గా చెప్పాలంటే. తడి చెత్త అంటే మీకు ఐడియా ఉందా? తడి చెత్త అంటే ఏంటి? కూరగాయలు. తడి చెత్త అనేది ఈ బిన్లో వేయాలన్నమాట, గ్రీన్ కలర్ బిన్. తడి చెత్త అంటే ఏంటి? మన భూమి నుంచి వచ్చేది ఏదైనా కూడా అది తడి చెత్త కింద. ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ కానీ, ఫ్రూట్స్, వెజిటేబుల్, ఈ వేస్ట్స్ అవన్నీ, కోడిగుడ్లు కానీ, టీ పౌడర్స్ అవన్నీ కూడా మనం తడి చెత్త కిందకి వస్తాయి. అవన్నీ ఏ బిన్లో వేయాలి? నెక్స్ట్ ఇది బ్లూ బిన్ అనుకోండి. బ్లూ బిన్ ఏంటంటే పొడి చెత్త. ఇందాక సార్ చెప్పినట్టు పేపర్స్ కానీ, ప్లాస్టిక్, తర్వాత బాటిల్స్ ఏమున్నా కూడా, అంటే మనిషి తయారు చేసింది ఏదైనా కూడా మనకు డ్రై వేస్ట్ కిందకి వస్తుంది, పొడి చెత్త. ప్లాస్టిక్, పెన్స్, పేపర్ ఏదైనా కూడా ఈ ఏ బిన్ ఇది? ఈ బిన్ కలర్ ఏంటి? రెడ్. దీంట్లో ఏం వేస్తారంటే ప్లాస్టిక్ అనేది ఇది బ్లూ బిన్. దీంట్లో ఏంటంటే మెడికల్ వేస్ట్, పాత ఇప్పుడు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ, ఈ డైపర్స్ అవన్నీ కూడా దీంట్లో వేస్తారు. ఏ కలర్ ఇది? ఏం వేస్తారు?
మెడికల్ వేస్ట్ అంటారు. సో అసలు దీన్ని ఎందుకు సపరేట్ చేయాలి? వీళ్ళు ఎవరికైనా తెలుసా? ఎందుకు సపరేట్ చేయాలి? గవర్నమెంట్ ఎందుకు చెప్తుంది సపరేట్ చేయాలి?